నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. టీటీడీ చైర్మన్ గా సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ పేరు దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన చేపట్టింది. గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన ఈవో ధర్మారెడ్డిని తొలగించినప్పటికీ చైర్మన్ పదవిని ఎవ్వరికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూలో పంది కొవ్వు ఉందని ల్యాబ్ రిపోర్ట్స్ రావడంతో దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఇక పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో జంతు అవశేషాలతో కూడిన లడ్డూలను భక్తులకు విక్రయించడం వెలుగులోకి వచ్చింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుపతి లడ్డూ పరీక్షలు జరిగాయి. నాణ్యత లోపాలు ఉన్నాయని ఫిర్యాదులు అందడంతో కూటమి ప్రభుత్వం ఈ పరీక్షలు చేపట్టింది. ల్యాబ్ రిపోర్ట్స్ ఆలస్యంగా వచ్చాయి. లడ్డూలో పంది కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అయింది. గత ప్రభుత్వం నియమించిన కాంట్రాక్టర్లను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో వైసీపీ ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయింది. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో చైర్మన్లుగా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు దోషులుగా నిలబడాల్సి వచ్చింది. కీలకమైన టీటీడీ చైర్మన్ పదవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ తెరదించాడు. పవన్ సినీ నటుడు మురళీమోహన్, సినీ నిర్మాత అశ్విని దత్ల పేర్లు వినిపించాయి. తాజాగా గురువారం మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న ఎన్వి రమణ ధర్మ పరిరక్షణ కోసం అనేక చారిత్రాత్మక తీర్పులను వెలువరించారు. 2 ఏళ్ల క్రితం ఆయన పదవీ విరమణ చేశారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.